ఈ చిత్రకళ వైపు మీరు మళ్ళడానికి కారణాలేంటి? వాళ్ళను తదేకంగా చూస్తున్నాను నేను. చూస్తుంటే వాటిని ఒక 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 మనిషి రూపం కనిపించింది అందులో రెండు, ఆ లోపల దాని ప్రకృతి ప్రేరేపిత చిత్రాలు చేయడానికి కంచెలో కూడా తిరుగుతూ ఎంతో దూరం పోయే వాళ్ళము పిల్లలతోటి. అది ఆటోమేటిక్గా నా మదిలో కూడా లీనమైపోయినాయి అవి. అక్కడ నీళ్లు తాగడానికి నీళ్ళు ఉండేవి, హోటల్స్ ఉండేవి, అటు చుట్టూ పిల్లలు వస్తేనే చాలా చిత్తరించుకునే వాళ్ళు. మీరు డ్రాయింగ్ టీచర్గా ఉన్నప్పుడు ఏ డ్రాయింగ్ టీచర్ రాని వాళ్ళను సబ్జెక్ట్ టీచర్గా కన్వర్ట్ చేసేది వీళ్ళు హెడ్ మాస్టర్స్. మీరు ప్రకృతి చిత్రాలు వేయడంలో కాంపోజిషన్లో కూడా ఏ వస్తువు ఎక్కడ ఇది అమ్ముడు పోతుందా ఇది అమ్ముడు పోదా అనేటువంటిది వన్ మెన్ షోలు నిర్వహించేటప్పుడు సేల్స్ అంతా అయితలేవు అప్పటి. నా అనుభవంలో కూడా చెప్తాను. ఈ పెద్ద ఆర్టిస్టా, చిన్న ఆర్టిస్టా, సీరియస్నెస్ ఆర్టిస్టా, ఒక పీరియడ్లో కూడా అద్భుతంగా చేస్తారు, తర్వాత మళ్ళీ 10 రోజులలో గాయమైపోతారు అన్నమాట. గ్రాఫిక్ దీనిలో కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే సేల్స్ అన్నీ పడిపోయినాయి. ఒకే చిత్రము 10 రకాలుగా చేస్తున్నాడు ఈయన జిరాక్స్ లాగా చేస్తున్నాడు. వ్యవసాయం ప్రధానం అంటే దానిలో ఇప్పుడు నిజంగా నిలదొక్కోలేము. నా అనుభవంలో కూడా వ్యవసాయదారుడు, ఇంతమంది వ్యవసాయదారులు ఎట్లా కష్టపడి చేస్తారో, కానీ వ్యవసాయంలో చాలా కష్టం ఉంది, లాభం లేదు. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం డి అనంతయ్య, ప్రకృతి ప్రేరేపిత సహజ చిత్రకారుడు, గ్రాఫిక్ డిజైనర్, ప్రింట్ మేకింగ్లో సుప్రసిద్ధుడు. వారు చిత్రకారులుగా ఎంతో ప్రసిద్ధి చెందినవారు. వారు మన ముందున్నారు. నమస్కారం సార్. నమస్కారం. మీరు వృత్తిరీత్యా డ్రాయింగ్ టీచర్, అవును. ప్రవృత్తి వృత్తి రెండు కలగలిపిన చిత్రకారుడు. అవును. ఈ చిత్రకళ వైపు మీరు మళ్ళడానికి కారణాలేంటి? నేను మళ్ళడం అనేది జరగలేదు. నేను చిన్నగా ఉన్నప్పుడే మా ఊళ్ళో స్కూల్ స్టార్ట్ అయింది. గవర్నమెంట్ బిల్డింగ్ లేకుండే ఒక ప్రైవేట్ ఇంట్లో కూడా స్టార్ట్ అయింది. అందులో కూడా ఒక గవర్నమెంట్ టీచర్ నియామకం జరిగింది. ఆయన కొత్తగా టీచర్ వచ్చిందంటే మమ్మల్ని పంపించి వేరే మా బస్తీ పిల్లల్ని అందరూ పంపించిన తర్వాత పలక ఉన్నది, పలక మీద ఆలు దిద్దిస్తే అది వరండాలో కూర్చున్నాయి. అది పూర్వకాలము భవంతిలో కూడా ఇక్కడ అరుగులు ఉంటాయి, ఇక్కడ అరుగుంటే మధ్యన పసారలాగా ఉంటుంది. ఆ టైంలో అక్కడ కూర్చున్న తర్వాత వాళ్ళను తదేకంగా చూస్తున్నాను నేను. చూస్తుంటే వాటిని ఒక 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 మనిషి రూపం కనిపించింది అందులో రెండు, ఆ లోపల దాని అనే ఉండ్రంగా ఇక్కడ అయితే ఉంటాయి, అక్కడ కళ్ళు పెట్టేసి కింద మీసాలు పెట్టేసి నోరు పెట్టేసి దీనికి ఇటువంటి పక్క బొమ్మ కూడా అట్లనే పెట్టేసి తదేకంగా నేను ఎంజాయ్ చేస్తుంటే వచ్చి వీపు వాయించే వరకు తెలియదు నేను ఏం చేసేవారో నువ్వు, నేనేం పెట్టేసి ఏం చేసినావు అంటే ఇక ఏం చెప్పడానికి రాలేదు. కానీ ఇక తర్వాత ఇక విద్యాభ్యాసం నేర్చుకోవడం అయింది. అట్లా నేర్స్తూ 3-4 తరగతి వచ్చిన తర్వాత మా ఊళ్ళో పెళ్ళిళ్ళకు బండ్లు కట్టుకొని పోయేది. అవును, ఆ కాలంలో పోతుంటే ఏదైతే పెళ్లి సంబంధం ఏదైతే ఉందో ఆ ఊరు దగ్గర పోయే వరకు కళ్ళు కాంపౌండ్లు ఉండేది. తెల్లదానికి కళ్ళు ఉన్నదన్నట్టుకు తెల్ల జెండా ఉండేది. తర్వాత ఒకవేళ అయిపోతే జెండా తీసేవాళ్ళు. అయితే ఆ జెండా చూసుకొని మొత్తం బండ్లు అందరం పోయడం వల్లము మా ఊరి జనాలందరూ తాగుతూ అది కొద్దిగా విడిది చేసి కొద్దిగా విశ్రాంతి తీసుకునే టైంలో కూడా మేము పిల్లలము స్కూల్ అక్కడనే పక్కకు స్కూల్ గోడలు ఉండేవి, స్కూల్ బిల్డింగ్స్. దాని మీద ఏదో బొగ్గు తీసుకొని బొమ్మలు గీసేవాళ్ళము. ఆ విధంగా ఆటోమేటిక్గా మాకు ఎవరు నేర్పలేదు, ఆ విధంగా సహసిద్ధంగా నాకు వచ్చేసింది. చాలామంది చిత్రకారులకు మొదటి బ్రష్ బొగ్గే అంటే పురాతన కాలం. ఇక బొగ్గుతోటి ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇక వాళ్ళు అయిపోయిన తర్వాత మేము వాళ్ళతో పాటు ఊళ్ళోకి పోయి ఇక పెళ్లి కార్యక్రమంలో పాల్గొనేవాళ్ళం. ప్రకృతి ప్రేరేపిత చిత్రాలు చేయడానికి మీ వికారాబాద్ సమీపంలో ఉన్న అడవులు కారణమా, లేదా చుట్టూ ఉండే ప్రకృతి, పక్షులు, మనుషులు ఇత్యాది అంశాలు కారణం? అవి 2 కారణాలే. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు మనుషులు ప్రేరితమే, పక్షులు ప్రేరితమే. తర్వాత చుట్టుపక్కల దగ్గరికి ఓన్లీ 1 కిలోమీటర్ మా పొలానికి, తర్వాత స్కూల్కు 1 కిలోమీటర్ దూరం లోపలే అడవి అనేది స్టార్ట్ అయ్యేది.
అయితే ఆ అడవి లోపల మనం పిల్లలమందరము పండ్లు తినడానికి వెళ్ళేవారం. నక్కెర పండ్లని రైనీ సీజన్లో వచ్చేటివి, పరిగి పండ్లని శీతాకాలంలో వచ్చేటివి, మొర్రి పండ్లని ఎండాకాలంలో వచ్చేటివి. అట్లా వేరు సీజన్లు బట్టి పండ్లు వచ్చేది. మేము పళ్ళని తిని ఎంజాయ్ చేస్తుంటాము. అట్లనే మా దగ్గర బర్రెలు అంటారు కదా, గేదెలు కూడా ఉండేవి. అయితే మా ఆదివారం వస్తే నేనేది అడవిలోకి తీసుకుపోయేవాడిని. అంటే బర్రెలు మేపేవారు ఒక లోపలికి కంచె అంటారు. అవును, కంచె అంటే అడవి ఒక రకమైన కంచె లోపల తిరుగుతూ ఎంతో దూరం పోయే వాళ్ళము పిల్లలతోటి. వెళ్ళి మళ్ళీ రిటర్న్గా ఆటోమేటిక్గా ఇంటికి చేరుకునే వాళ్ళము. అట్లా ఎన్నో ప్రకృతి యొక్క చెట్లను కానీ, రాళ్ళని కానీ, రప్పలు కానీ, చిన్న చిన్న మొక్కలు కానీ, అది ఆటోమేటిక్గా నా మదిలో కూడా లీనమైపోయినాయి అవి. అట్లా ప్రకృతి దగ్గరగా వెళ్ళవలసి వచ్చింది. నాకు ఆటోమేటిక్గా వెళ్ళవలసి వచ్చింది. మీ చిత్రాలలో కూడా ప్రకృతి ప్రధాన వస్తువుగా కనిపిస్తుంటుంది. తర్వాత గ్రాఫిక్ డిజైనర్గా మారారు. గ్రాఫిక్ డిజైనర్ అంటే దీనిలో కూడా డిజైనర్ అన్నారు, గ్రాఫిక్ ఆర్టిస్ట్ అంటారు. గ్రాఫిక్ ఆర్టిస్ట్. డిజైనర్ అంటే కంప్యూటర్లో ఏదైతే చేస్తారో వాళ్ళని డిజైనర్ అంటారు. మేమేంటంటే ఇది దీనిలో చేరడానికి ఏమిటంటే 1980 లోపల ఇంచుమించు నేను లలిత కళా అకాడమీ కళాభవన్లో ఉండేవి. దానికంటే మొదలు ప్రస్తావన ఉన్నది వికారాబాద్ నుంచి హైదరాబాద్ రావడానికి ఏమిటంటే 10th అయిన తర్వాత మాది తెలంగాణ మూవ్మెంట్ బ్యాచ్. అయితే ఎక్కువ చదవలేదంటే ఈ ఉద్యమాలలో గడపడము, ఇంట్లో గడపడము, పిల్లలతోటి అడవులలో పోయి ఎంజాయ్ చేయడం అట్లా గడిపిన తర్వాత ఇంటర్మీడియట్ సీరియస్ చదివినాము. తర్వాత మరి 10th ఇక్కడనే అయింది, ఇంటర్మీడియట్ ఇక్కడ అయింది. మరి హైదరాబాద్లో పోయి మనము చదువుకుంటే బాగుంటుందనే ఉద్దేశం అనేది అప్పుడు వచ్చేసిన తర్వాత నేను స్కూల్ నుంచి తర్వాత వికారాబాద్ మా తోవ ఉంటుంది అనమాట, ఇంటికి పోయే తోవ. అందులో కూడా ఒక సినిమా పోస్టర్స్ వేసేవాడు ఉండే, రఫీక్ అని. అయితే ఆయన చూసి ఇన్ఫ్లుయెన్స్ అయినా, అరే నాకు కూడా డ్రాయింగ్ వచ్చు కదా ఇంచుమించు, నేను కూడా ఇట్లా డ్రాయింగ్ చేసి హైదరాబాద్ లోపల నేను స్వతహాగా గడపచ్చు అని ఉద్దేశంతో నిర్ణయించుకొని హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చి ఏ సంవత్సరం? 1972-73. ఆ ప్రాంతంలో హైదరాబాద్ వచ్చిన తర్వాత సైన్స్ కాలేజ్ సైఫాబాద్ లోపల నాకు సీటు దొరికింది. ఇది మాసప్ ట్యాంక్ ఉంది కదా, ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ పక్కకే. డిగ్రీ అయిన తర్వాత అక్కడ చేసిన తర్వాత 2 నెలల తర్వాత నేను వచ్చిన ఏదైతే ఉన్నదో ఎందుకు వచ్చిన నేను అని మన్నన చేసుకుంటే, నేను మళ్ళీ సంపాదించుకొని నా పోషణ గడుపుకొని నేను విద్యాభ్యాసం చేయాలనే ఉద్దేశంతో వచ్చిన కదా అని ఒక దినం సుల్తాన్ బజార్లో కూడా మొత్తం సర్వే చేసిన, ఎక్కడ ఏ షాప్ బాగుంది అని. కోటిలో కూడా కోటి ఇక్కడ త్రూ బజార్ అక్కడ సర్వే చేస్తే ఒక కమరాట్ అని ఒక పెద్ద సైన్ బోర్డ్స్ అవి చాలా పెద్ద ఉన్నాయి. అది నాకు పనికి వస్తుంది, మంచిగా తొందరగా నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి అట్లనే సాయంత్రం పూట కాలేజీ నుంచి పోయి నేను ఇట్లా పని నేర్చుకోవాలన్నది, మరి మీరు అనుమతిస్తారా అని అడిగినా. నేను అట్లనే పోయి ఆయన ఇట్లా మీలాగా కూర్చున్నాడు చైర్లో, ఇక్కడ మాదే టేబుల్ ఉన్నది, నీకు ఇటువైపు ఇంకో చైర్ ఉన్నది. అతన్ని అడగకుండా నేను కూర్చున్నా ఆ రోజు. ఆయన ఏమనలే కూడా. అయితే ఇక తర్వాత ఏంటంటే ఇక నెక్స్ట్ డే పోయి ఎట్లనే కూర్చున్నా, ఆయనను అడగకుండా. ఆయన ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. తర్వాత నేను ఇక్కడ కూర్చొని ఎప్పుడు నన్ను వలకరించడానికి చూస్తున్నా. కొద్దిసేపటిగానే వలకరించేది. కిదరాయ్ బాబు అన్నాడు. ఐసీ ఆప్కే కల్ ఈవినింగ్ ఆయదన్నా జర కామ్ సీక్నేకి వెళ్ళి ఆంటీ. ఆయన ఒకసారి ఇట్లా కిందికి మీదకి చూసిన తర్వాత ఫోరన్ నీచే బయట అన్నాడు. అన్న తర్వాత నాకు అనిపించింది, నీ కింద కూర్చోవాలన్నా మీద కూర్చోవాలన్నా, లేకపోతే కింద కూర్చునే దానికంటే దీనికంటే ఉన్నత చిత్రకళ ఏదైనా ఉందా దాన్ని అన్వేషిద్దామని ఎంబడి నేను లేచి మళ్ళీ నేను నా రూమ్కి వచ్చి ఇక మళ్ళీ సైన్ బోర్డు ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళకుండా ఇక అట్లనే కొద్ది కాలం సర్వే చేస్తే వివేకవర్ధన్ లోపల డోంగ్రే సార్ అని ఉపాధ్యాయుడు, చిత్రకళ ఉపాధ్యాయుడు, డ్రాయింగ్ మాస్టర్. ఆయన దగ్గర శిష్యరికం చేసి ఇంటర్మీడియట్ డ్రాయింగ్ లోయర్ పాస్ అయ్యి డ్రాయింగ్ టీచర్గా ఉద్యోగం బీఎస్సీ అయిన తర్వాత వచ్చింది. ఓవైపు డిగ్రీ చేస్తూనే మరోవైపు ఇది సాయంత్రం కాలం, ఇది ఇంటర్మీడియట్, ఇది లోయర్ పాస్ అయిన.
అయితే ఇలా దీని మీదనే డిగ్రీ అయిన తర్వాత వీటిపైనే ఏది అపాయింట్మెంట్ దొరికింది డ్రాయింగ్ టీచర్గా. ఎక్కడెక్కడ పనిచేశారు, ఏ స్థానాలు? ఫస్ట్ అపాయింట్మెంట్ ఇబ్రాహీంపట్నం. అది ఎట్లా ఉంటుందంటే సాయంత్రం పూట చాలా సుందరీకరంగా ఉంటుంది. పక్కకు ఒక పెద్ద నది ఉంటుంది, నది పక్కకు సరస్సు లాగా ఉంటుంది. అట్లా కిందికి వరి పొలాలు ఉంటాయి. సాయంత్రం పూట చాలా తన్మయతంతో ఉండేవాడిని అక్కడ. అంటే మీ చిత్రాల్లో అవి కూడా కనిపిస్తాయి. చివరగా రిటైర్ ఎక్కడ అయ్యారు? చివరిగా రెడ్డిపల్లి అని ఇక్కడ చిలుకూరు బాలాజీ దగ్గర రెడ్డిపల్లి ఉంటుంది, అక్కడ రిటైర్ 2011 లోపల అయ్యింది. డ్రాయింగ్ టీచర్గా విద్యార్థులతో చాలా అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవాలు చాలా రకరకాల అనుభూతులను ఇస్తుంటాయి. వాటిని ఏమన్నా వివరించగలుగుతారు? అది గమ్మత్తైనటువంటి ఇది పిల్లలకు ఒక స్కూల్లో నేను ఏదైతే స్కూల్లో పని చేసుకుంటూ ఉంటున్నో, నేను ఫస్ట్ పోయిన హెడ్ మాస్టర్గా వేరే స్కూల్లో పనిచేసి ఇక్కడి స్కూల్కి వచ్చిన. అయితే అక్కడ ఏమిటంటే అన్ని సైన్స్ మెటీరియల్, తర్వాత స్పోర్ట్స్ గేమ్స్, తర్వాత లైబ్రరీ, ఇంకా ఏది టీవీకి సంబంధించినటువంటి ఆడియో గేమ్స్ అన్నీ సీల్ చేసి ఉన్నాయి మొత్తం. ఓపెన్ చేయకుండా అట్లనే ఉండడం వల్ల ఏంటంటే నేను ఒక అటెండర్ ఉంటారు కదా, మాకు సలహాలు అంటే అటెండర్, ఇది ఎందుకు ఓపెన్ చేయలేదు అంటే ఈసారి కంటే మొదలు వచ్చినాయి, ఆ సారి చేయలేదు నేను అంటే ఇప్పుడు మీ ముందు పోయిన హెడ్ మాస్టర్ కూడా చేయలేదు అంటే అన్నాడు. అంటే నాకు అనిపించింది వీళ్ళు జాగ్రత్త పెట్టిరు అంతే. అదే వచ్చినట్టు జాగ్రత్త పెట్టిర్రు. తీస్తే మరి భయం అన్నమాట, ఎక్కడ పోతాయి ఏం సంగతి అని. ఇక నేను అన్ని సైన్స్ తోటి స్టార్ట్ చేసిన. సైన్స్ మెటీరియల్ ఉంటుంది కదా, ఆ మెటీరియల్ తోటి స్టార్ట్ చేసేసిన. తర్వాత పిల్లలు ఎంజాయ్ చేసుకోమంటే టెలిస్కోప్ కూడా వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే దాన్ని సెట్ చేసుకొని చూడడం, నాకు నక్షత్రాలు కూడా చూపించడం జరిగింది. తర్వాత వేరే లైబ్రరీ బుక్స్ ఒక ఇన్ఛార్జిని పెట్టిన, అవి కూడా ఓపెన్ చేయలేదు. కొత్త పుస్తకాలు ఉండేది. అయితే పిల్లలందరూ ఒక దానికి క్యూ పట్టేది పుస్తకాలు తీసుకోవడానికి. అట్లా వాళ్ళకి ఇచ్చేయడము. తర్వాత గేమ్స్ మెటీరియల్ మొత్తం స్కూల్ వరండా మొత్తం 10-20 క్యారమ్స్, వాలీబాల్స్, నెట్స్ అవన్నీ మొత్తం సాయంత్రం అయితేనే మొత్తం ఇక జాతర కండ్ల పండుగలాగా ఉండే అనమాట. అయితే ఇది ఇంతకుముందు ఉన్నటువంటి హెడ్ మాస్టర్స్ ఎవ్వరూ ఒక్క పిల్లగాని కూడా కాంపౌండ్ దాటి బయటికి వెళ్ళొద్దు, నిశ్శబ్దంగా ఉండాలి. మొత్తం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు కూడా నిశ్శబ్దంగా ఉండాలి. ఈయన వచ్చిన తర్వాత ఏమైంది, పిల్లలు రోడ్ల మీద కూతున్నారు, వాలీబాల్ అని పక్కకు అక్కడ కూతున్నారు, ఏమిది ఈయన హెడ్ మాస్టరా ఏమిది అనేటువంటి క్రిటిసిజం వచ్చింది. అయినా కానీ వాళ్ళతో పిల్లలతోటి ఇక మేనేజ్ చేసుకుంటూ వచ్చిన. తర్వాత కొత్తగా ఉపాధ్యాయులు వస్తే హెడ్ మాస్టర్ ఏడి అనేటువంటి పద్ధతిలో ఉండే. అసలు నేను పిల్లలు ఎమ్మడి ఉంటుండే, పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ ఆఫీస్లో ఉండకుండే. ఇక కొత్త హెడ్ మాస్టర్ అపాయింట్మెంట్ కానీ వేరే కలవడానికి వచ్చిన వాళ్ళు హెడ్ మాస్టర్ ఎక్కడ ఉన్నాడు, హెడ్ మాస్టర్ అంటే వస్తాడు కూర్చోండి అని కూర్చోబెట్టి. మొట్టమొదటి హెడ్ మాస్టర్గా ఏ స్కూల్ ఎక్కడ? నాది ఇబ్రాహీంపట్నంలో డ్రాయింగ్ టీచర్. ప్రమోషన్ వచ్చి తర్వాత గెస్టెడ్ హెడ్ మాస్టర్గా ఇక్కడ వచ్చిన. ఇక్కడ రెడ్డిపల్లి, అంతకుముందు ఇంకపల్లి ఉన్నది, అక్కడ నుంచి ఇక్కడ వచ్చిన. రెడ్డిపల్లి అనుభవాలు ఇవన్నీ. రెడ్డిపల్లి లోపల అనుభవాలు అంటే అక్కడ నీళ్లు తాగడానికి నీళ్ళు ఉండేవి కాదు. హోటల్స్ ఉండేవి, అటు చుట్టూ పిల్లలు వస్తేనే చాలా చిత్తరించుకునే వాళ్ళు, నీళ్ళకే వస్తారని. ఏమరా సార్ ఇట్లా నీళ్ళు దొరుకుతలేవు సార్, ఇట్లా ఏం చేస్తే దొరుకుతలేవు సార్, లేట్ అయింది సార్ రావడంలో, ఇంటికి పోయి తాగి రావడం అయిందా, ఎవరు ఇస్తలేరా అంటే ఎవరు ఇస్తారు సార్, ఇళ్ళలో కూడా ఇస్తలేరా అంటే ఇళ్ళలో కూడా ఇస్తారు సరే అని. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను నేను బాగా గమనించాను. అక్కడ వాటర్ ట్యాంక్ ఉన్నది ఒకటి, ఎప్పుడు వాడకుండా పడేసింది. వాటర్ పైప్ ఉన్నది, తర్వాత దానికి సప్లై వాటర్ ఉన్నది. ఇక నేను పిల్లల్ని అడిగిన, తీసుకొచ్చి ఒక గుంపు మందిని, ఇక్కడ వాటర్ వచ్చేది ఉన్నదిరా, ఇది సంపు వాటర్ ట్యాంకు, దీన్ని పైకి ఎత్తాలి, ఎట్లా ఎత్తాము అని వాళ్ళతోటే రాబట్టేది అనమాట. రాబట్టి ఇక వాళ్ళే తీసుకుపోయి నిచ్చెన వేసుకొని తీసుకుపోయేది. అయితే ఒకసారి నిచ్చెన వేసి నేను పైకి ఎక్కుదాము, ఎట్లా ఉన్నది ఫిట్టింగ్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఎక్కుతున్నా. పిల్లలు నేను ఒక్క మెటీరియల్కి వెరీ గుడ్ సార్ పైకి ఎక్కినాము
రెండు మెట్లు ఎక్కినా మూడు ఎక్కినా వాళ్ళే నన్ను నేను ఎట్లా వెరీ గుడ్ అంటాను వాళ్ళు అంటున్నారు. నన్ను వాళ్ళు వెరీ గుడ్ సార్ ఎక్కువ సార్ ఇంకా ఎక్కువ సార్ అది ఎక్కడి మీద పట్టుకోండి వాళ్ళకి చేసేయండి అట్లా పిల్లలు ఎంకరేజ్ చేసేదన్నమాట. ఇక వాళ్ళని అక్కడ అందరినీ కూర్చొని పెట్టుకొని సప్లై ఎట్లా చేయాలి నీటి మళ్ళీ నీళ్ళను మనం నల్లలాగా పెడితే ఎట్లుంటుంది బయటికి పెడితే వేరే వాళ్ళు తాగుతారు అని ఒక రూమ్లో నుంచి ఇంటర్ కనెక్షన్లో కూడా ఒక కిటికీ నుంచి బయటికి వాటర్ ఇచ్చేసి పైపులు రబ్బర్ పైపులు అన్ని తర్వాత ఆన్ ఆఫ్ నల్లాలు అవి పెట్టి నీళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసినాం. ఫస్ట్ అంటే పిల్లలందరూ స్నానం చేయడమే ఆ నీళ్ళకు అట్లా చాలా ఇది. మీరు డ్రాయింగ్ టీచర్గా ఉన్నప్పుడు చిత్రాల పట్ల ఆసక్తిగా వేసిన చిత్రాలు ఉన్నాయా? లేదా డ్రాయింగ్ టీచర్లు అంటే ఇవాళ పీఈటీలు ఎట్లనో డ్రాయింగ్ టీచర్లు అట్లా పిల్లలకు నేర్పడానికే పరిమితమైన వాళ్ళు ఉన్నారు. కాపురాజయ్య లాంటి వారేమో వాళ్ళ పిల్లలకు నేర్పడమే కాదు మొత్తం దేశం అంతా నేర్పిన పరిస్థితిలో ఉన్నారు. మీ అనుభవాలు ఏంటి? నేను బీఎస్సీ ఉండడం వల్ల మా హెడ్ మాస్టర్ ఏదైతే ఉందో అయితే డ్రాయింగ్ టీచర్ డ్రాయింగ్ టీచర్ అని వాళ్ళను సబ్జెక్ట్ టీచర్గా కన్వర్ట్ చేసేది వీళ్ళు హెడ్ మాస్టర్స్. ఎందుకంటే డ్రాయింగ్ టీచర్ డ్రాయింగ్ నేర్చుకుంటే ఏమొచ్చేది నేర్వకుంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ ఒక సబ్జెక్ట్ చెప్తే ఒక టీచర్ పీరియడ్ లోడ్ తక్కువ అవుతుంది ఇంకో టీచర్కు, తర్వాత మనం డ్రాయింగ్ టీచర్ ఎంగేజ్ చేసినట్టు అవుతుంటుందని చేసేవాళ్ళు. అది నేను దానికి ఒప్పుకోలేదు. మీరు ఏమన్నా చేయండి సార్, నేను డ్రాయింగ్ టీచర్గా నేను అపాయింట్మెంట్ డ్రాయింగ్ టీచరే నేను డ్రాయింగే నేర్పుతా వేరే నేర్పా అని వాళ్ళతో నిక్కచ్చితంగా చెప్పి అయితే ఇక డ్రాయింగ్ బోర్డులో కూడా పోయి ఒక 5 నిమిషాల్లో కూడా కాదు నేను 2 చేతుల వాళ్ళు చేసేవాళ్ళని ఇక్కడ కనిపించే వాళ్ళకి ఇటు వేసేవాడిని ఇట్లా కనిపించే ఇట్లా డ్రాయింగ్ చేసేవాడిని 2 చేతులు వేసేవాడిని. వేస్తే ఇక 5 నిమిషాలు అయిపోయింది బొమ్మ వేసిన తర్వాత ఇక పిల్లలు ఎంబడెంబడే లైన్ కట్టడం చూపించడానికి నాది బాగుందా అన్నాడు చూపించడానికి. ఇక నా ఇట్లా దగ్గరికి వచ్చిన తర్వాత ఇక మొత్తం 40 మినిట్స్ చూడడానికే సరిపోయేది. ఇక 40 మినిట్స్లో అయిపోతే మళ్ళీ ఇంకో డ్రాయింగ్ చేసేది. అట్లా ఇక వాళ్ళు లెక్క పెట్టుకుంది గుడ్ వెరీ గుడ్ ఫైన్ ఇట్లా ఎన్ని వచ్చినాయని వాళ్ళు లెక్క పెట్టుకోదు. అదే పీరియడ్ అయిపోయినా కానీ సగం మంది పిల్లలు బయట ఉండేది ఇంకా లైన్లో. అంత క్యూరియాసిటీ తోటి డ్రాయింగ్ వాళ్ళు నాకు చూపించేది, వాళ్ళు నేర్చుకునేది. అట్లా బాగా ఎంజాయ్ చేసాం. పిల్లలకు నేర్పడం ఒకటి, మనము చిత్రాలు వేయడం మరొకటి. చిత్రాలు వేయడం పట్ల అప్పుడు సమయం దొరికేదా కాదా? ఓన్లీ పిల్లలకు నేర్పడంతోనే పరిమితం అయ్యేవారా? నేను పిల్లలకు స్కూల్ అవర్స్ వరకే నేర్పవాలి. ఆ తర్వాత స్కూల్ అవర్స్ తర్వాత నేను ఇది ఇబ్రాహీంపట్నంలో ఉన్నప్పుడు అక్కడ వీలు కాలేదు. తర్వాత నేను జీడిమట్లకు ట్రాన్స్ఫర్ చేసుకున్నా. జీడిమట్ల మన విలేజ్ జీడిమట్ల ఇక్కడ మెడ్చల్ రోడ్లో ఉంటుంది. అయితే అక్కడ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి 1982 లోపల కళాభవన్ లోపల ఏదైతే పెద్ద పెద్ద కళాకారులు పనిచేసేది, ఏ లక్ష్మగౌడ్ కానీ కాపురాజయ్య కూడా వచ్చేది, అలా పిటి రెడ్డి గారు వచ్చేది. తర్వాత ఇంకా చాలామంది కళాకారులు వచ్చి వర్క్ చేసుకునేవాళ్ళు. అయితే ఇక దానిలో కూడా నేను కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను మెంబర్షిప్ 5 రూపాయలే ఉండే అప్పుడు మెంబర్షిప్ తీసుకొని నేను కూడా 1982 లోపల జాయిన్ అయిన తర్వాత ఇక వర్క్ స్టార్ట్ చేసిన. 82 వర్క్ కూడా ఉన్నది. అయితే వర్క్ స్టార్ట్ చేసిన. మొదలు ప్రైమరీ ఏదైతే డ్రాయింగ్ దానిలో ఇంపార్టెంట్ ఉంటాయి, గ్రౌండ్ రుద్దడము, తర్వాత డ్రాయింగ్ వేయడము, నీడిలతోటి అవన్నీ ఏదైతే దత్తార్ గారు అని ఇక్కడ దానికి మాకు ఇన్ఛార్జ్ ఉండే, ఆయన ద్వారా నేను కొద్దిగా ప్రాథమిక దశలు ఏ విధంగా ఉంటాయి అవి నేర్చుకోవడం అయింది. తర్వాత నా స్వతహాగా నాలెడ్జ్తో నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి ఏది కలిపితే ఏది వస్తుంది, రియాక్షన్ ఎట్లా వస్తుంది, అట్లా నేను అక్కడ నుంచి 1982 నుంచి నేను స్టార్ట్ చేసిన. తర్వాత 1984లో కూడా మన ఎన్టీ రామారావు గారు దాన్ని మన లలిత కళా అకాడమీని మొత్తం రద్దు చేసి తర్వాత ఈ యొక్క ఏదైతే గ్రాఫిక్ ఇది మిషన్ ఉందో ఆ మిషన్ ఏది ఇక్కడ ఏది మన ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లోపల షిఫ్ట్ చేసారు 1986 వరకు. 86 లోపల మళ్ళీ ఇక్కడ వచ్చింది. 86 నుంచి ఇది ఇట్లనే కొనసాగుతూ వస్తున్నాను. అది నేను కంటిన్యూగా చేస్తూ వస్తున్నాను. నేను హెచ్చింగ్స్ లిథోగ్రాఫ్స్. ఇది గ్రాఫిక్ మిషన్. అదే మనము వర్క్ చేసిన దాన్ని ఫైనల్గా ఏదైతే ఉందో
దాన్ని ప్రింటింగ్ తీసుకునే ప్రక్రియ ఇందులో కూడా జరుగుతుంది. అయితే ప్రింటింగ్ ఏదైతే వర్క్ మనం చేస్తామో ఈ విధంగా వర్క్ చేసిన ప్లేట్ ఉంటుంది. దానిపైన దీనికి చాలా ప్రక్రియ, దీని గురించి చెప్పాలంటే ఒక ½ అన్ అవర్ ఇక్కడ సమయం సరిపోదు. అయితే దీనికి ఇంకు పూసిన తర్వాత దాన్ని మళ్ళీ తీసేసిన తర్వాత వైపు పేపర్ తోటి వైపు చేసి దాని తర్వాత ఏదైతే లైన్లో ఉంటుందో లైన్లో కూడా ఇంకు ఉండిపోతుంది. తక్కిన ప్లేస్లో కూడా ఇంకా సర్ఫేస్లో కూడా స్మూత్ సర్ఫేస్లో పట్టకదు. అయితే దాన్ని మనము ఈ యొక్క దీన్ని బెడ్ అంటారు. ఈ బెడ్ మీద పెట్టేసిన తర్వాత మనకు ఈ యొక్క పేపర్ను నీళ్ళలో ఈ యొక్క పేపర్ హ్యాండ్మేడ్ పేపర్ దీని యొక్క విలువ సుమారు 500 దాకా ఉంటుంది. 500 నుంచి ఈ కాలంలో ఎక్కువ రేట్ అయింది. దాన్ని తీసుకొచ్చి ఈ యొక్క బెడ్ పైన ఏదైతే ప్లేట్ ఉంటుందో దానికి ఇంకు పూసి రోలర్ తోటి మనం కావాల్సిన రీతిలో కూడా కలరింగ్ చేసిన తర్వాత ఈ యొక్క పేపర్ను దీని మీద అయితే దీన్ని ఈ యొక్క రెండు ఉంటాయి కదా, ఇది బెడ్ ఉంటుంది, ఇది తర్వాత సిలిండర్ ఉంటుంది. ఈ సిలిండర్ మధ్య నుంచి దీన్ని పంపిస్తాం ఇట్లా. ఈ యొక్క బెడ్ ఇది ఉందో ఫెల్ట్ తీసేసిన తర్వాత అయితే ఈ ప్లేట్ మీద ఉన్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో ఇంకుద్దినో ఈ విధంగా ప్లేట్ మీదకి దీనికి పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది జిగ్ షీట్, ఒరిజినల్ జిగ్ షీట్. దీన్ని కావాల్సిన రీతిలో కూడా దీన్ని కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత దీనికి గ్రౌండ్ అనేది ఉంటుంది. గ్రౌండ్ దాన్ని కోటింగ్ ఇస్తాము. కోటింగ్ ఇచ్చిన తర్వాత దీనిపైన ఏదైతే మనము ఈ ఇమేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక ఈ విధంగా కావాల్సిన రీతిలో కూడా మనకు ఇది మీకు తెలవాలని చెప్తున్నది. ఈ విధంగా నీడిల్తో డ్రాయింగ్ చేసి దీన్ని నైట్రిక్ యాసిడ్లో కూడా ఒక పర్సంటేజ్ ఉంటుంది. 1 to 20%, 1 to 15% అని. స్ట్రాంగ్ 1 to 14%, తర్వాత లైట్ 1 to 24, 25. దాని లోపల దానిలో ఏదైతే ఉంటుందో నైట్రిక్ యాసిడ్ డిప్ చేసేటటువంటి ద్రావణం ఉంటుందో దాని లోపల దీన్ని ఉంచినప్పుడు ఈ యొక్క రేఖ ఏదైతే ఉందో అది అయిపోతుంది. అది నైట్రిక్ యాసిడ్ తినేస్తుంది. తినడం వల్ల ఒక లైన్ ఏర్పడుతుంది. దాని ఆధారంగా మళ్ళీ ఏం చేస్తామంటే సెకండ్ లెవెల్లో కూడా ఇది వేరే కానీ ఇట్లా డ్రాయింగ్ వచ్చేస్తుంది మనం నైట్రిక్ యాసిడ్. ఈ గ్రౌండ్ తర్వాత ఇది, దాని తర్వాత ఫైనల్ స్థాయి లోపల ఏదైతే ఉందో బొమ్మ మనం ఏదైతే డిజైన్ చేసామో ఇట్లా తీసుకొస్తాం. ఇది చాలా వెయిట్ ఉంటుంది. ఇది చాలా తక్కువ కరిగిపోతుంది మెటల్ మొత్తం దీనిలో కూడా ఫైనల్లో కూడా. తర్వాత ఇది గ్రౌండ్ అంటారు. ఇది దీని లోపల డబ్బా లోపల వేసుకొని బెంజిన్, ఇది చాలా అంటే ఇది ఫ్లేమబుల్ అయినా కానీ జాగ్రత్తగా దీంట్లో పోసుకొని ఒక కప్పులో పోసుకొని దాన్ని డెల్యూట్ చేసుకొని దీని మీద కోటింగ్ ఇస్తాం. తర్వాత ఇది అయితే ఎక్కడైతే ఇంక ఎక్సెస్ ఉందో దాన్ని తీసేయడానికి ఈ లిక్విడ్ యూజ్ చేస్తాం. ఇది బెంజిన్, ఇది స్పిరిట్. ఒక్కొక్క అంటే వినియోగము ఒక్కొక్క పద్ధతిలో కూడా వినియోగం చేస్తాం దీన్ని. తర్వాత ఇది విటమిన్ పౌడర్ అని, ఇది షేడ్స్ మనం డ్రాయింగ్ ఏదైతే ఉంటుందో షేడ్స్ లైట్ టు డార్క్ కానీ అది కానీ ఇది దీంతో యూజ్ చేస్తాం విటమిన్ పౌడర్. దీనికి బ్యాక్ సైడ్లో కూడా ఇది మళ్ళీ ట్రీట్మెంట్ నైట్రిక్ యాసిడ్ తోటి ట్రీట్మెంట్ కాకుండా బ్యాక్ కోటింగ్, ఇది ఫ్రెంచ్ పాలిష్ మన వుడ్ పాలిష్ దీనికి యూజ్ చేస్తాం. ఇది నైట్రిక్ యాసిడ్ మెయిన్ బాటిల్ ఉంటుంది. అదే దీన్ని ఒక ట్రేలో కూడా అక్కడ ట్రేలో ఉంది కదా, ట్రేలో కూడా వేసుకొచ్చి 1:24 తీసుకొని నైట్రిక్ యాసిడ్లో కూడా డిప్ చేసి దానికి కావాల్సిన ఎచ్చింగ్ తీసుకుంటాం. ఈ విధంగా ప్రక్రియ
ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూగా అయితేనే ఉంటుంది. మీరు ప్రకృతి చిత్రాలు వేయడంలో సుప్రసిద్ధులు. ఎక్కువగా చెట్లు, పక్షులు, మనుషులు వీటి పట్లనే ఎక్కువగా మీ చిత్రాల్లో కనిపిస్తుంటాయి. పశువులు, ఇతర జంతువులు తక్కువ. కారణం ఏంటి? పశువు ఎట్లా ఉంటుందంటే, నేను వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మొత్తం మెడిటేషన్ అయిపోతుంది అది వర్క్ దాని ప్లేట్ మీద. అయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ కాంపోజిషన్ లోపల ఏ వస్తువు ఎక్కడ పెడితే బాగుంటుంది, ఇక్కడ చెట్టు వస్తే బాగుంటుందా, ఇక్కడ జంతువు వస్తే బాగుంటుందా, లేదా పక్షి వస్తే బాగుంటుందా, లేదంటే ఇక్కడ రాళ్ళు వస్తే బాగుంటాయా, అట్లా ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది అయ్యేది. దాని ప్రకారము స్కెచ్ చేసి వర్క్ ఫైనల్ చేసేది అనమాట. దానిలో కూడా ఏ కలర్ ఎట్లా వస్తుంది అన్నటువంటి డెప్త్, తర్వాత అప్పు అది ప్లేట్ లోపల క్రియేట్ చేసుకొని ఈ యొక్క రోలర్స్ ఉన్నాయి కదా, రోలర్స్ తోటి ఇంక్ వేసేది. అది అప్పటికే రోలర్స్ ఉపయోగించేవారు. స్టార్టింగ్ నుంచే రోలర్స్ ఉపయోగించేవాళ్ళం. అంటే సాధారణంగా చిత్రకారులు రోలర్స్ తక్కువనే వినియోగిస్తుంటారు. అంటే పెయింటింగ్ లోపల తక్కువ యూజ్ చేస్తారు. చిన్న చిన్న పెయింటింగ్స్ స్పాంజ్ రోలర్స్ యూజ్ చేస్తారు. అది ఇంచుమించు 22 కిలోమీటర్స్ ఉంటుంది అది ఆ రోలర్స్. తర్వాత అవి 10 కిలోమీటర్స్ ఉంటాయి చిన్నవి. అవి రెగ్యులర్గా యూజ్ చేసేవాళ్ళం. ప్రతిదానికి ఒక ఇమేజ్ రావాలంటే ఒక కలర్ 3 లేయర్స్లో పోయేది. ఒకటి డీప్, మీడియం, అప్ 3 లెవెల్స్ ప్లేట్లో కూడా తయారయ్యేది. 3 రోలర్స్ ప్లేట్ మీదకి వెళ్ళి పోయేది. ఒకదానికి ఒకటి కలర్ కలిసేది కాదు. అంటే గ్రాఫిక్ ఆర్టిస్ట్గా మారడానికి కారణాలు ఏంటి? నేను సహసిద్ధంగా వచ్చిన, మారలేదు అంతే. నాకు ఇది మొదలు చిత్రకారులుగా ప్రకృతి చిత్రకారులము. తర్వాత ఏమిటంటే ఇది అభిరుచి ఎక్కువ ఏర్పడ్డది దీనిలో కూడా. దీనిలో నేను చదివిన సైన్స్కు ఈ యొక్క చేస్తున్న వర్క్ అవినాభావ సంబంధం ఉంది. కెమికల్స్ ఎట్లా యూజ్ చేస్తే ఎట్లా వస్తుంది, వేరే ఆర్టిస్టులకు తెలియదు అది టెక్నిక్. అట్లా ఈ గ్రాఫిక్ దానిలో కూడా ప్రింట్ మేకింగ్లో కూడా నిష్ణాతుని అయినా ఆల్మోస్ట్. ఒక్కొక్క వర్క్ తర్వాత ఇంకోటి ఎట్లా చేస్తే బాగుంటుంది, ఇంకా ఈ వర్క్ తర్వాత ఇంకా దీనికంటే మెరుగైన వర్క్ ఎట్లా చేస్తే బాగుంటుంది, అట్లా కంటిన్యూ చేసుకోమైంది. ఇది అమ్ముడు పోతుందా, ఇది అమ్ముడు పోదా అనేటువంటిది ఆ విధంగా చూసేవాడిని కాదు నేను. ఇది నా మనస్ఫూర్తిగా తృప్తి అయిందా లేదా, వర్క్ కలర్స్ అన్నీ వచ్చినాయా లేదా, అట్లా జడ్జిమెంట్ చేసుకునేవాడిని, ఎంజాయ్ చేసేవాడిని. ప్రింట్ మేకింగ్ మీరు వేసే చిత్రాలకే పరిమితమా, ఇతరులు వేసే చిత్రాలకు కూడా ప్రింట్ మేకింగ్ చేశారు? పరిమితం అనేది ఏమీ లేదు. అంటే కొందరు ఇతరుల నా చిత్రాల మేరకే నేను చేసుకుంటా, ఇతర చిత్రాలు చెయ్య అనేది కొందరికి ఉంటుంది. లేదు అట్లేం లేదు. నా వరకు నేను చేసుకొని నేను నా దానిలో ఇప్పుడు ఏంటంటే అమ్ముడు పోదా అనేటువంటిది నా నెక్స్ట్ ఫ్యాక్టర్. ఫస్ట్ నాకు నచ్చినట్లు వచ్చిందా లేదా చూస్తుంది. దాని తర్వాత ఈ వర్క్ ఈ యొక్క ఏది కాంపిటీషన్ పంపిస్తే బాగుంటుందా లేదా అట్లా పంపించేవాళ్ళం. దాంట్లో అవార్డ్స్ వచ్చేటివి, క్యాష్ ప్రైజ్ వచ్చేటివి. అట్లా ఆటోమేటిక్గా ఒకదాని తర్వాత ఒక వర్క్ మంచిగా వచ్చిందంటే అది అన్నిట్లో నెగ్గుకుంటూ వస్తుంటుంది. అంటే మీ చిత్రాల మేరకు అది జరుగుద్ది. ఇతరుల చిత్రాలు వచ్చినప్పుడు వారు వేసిన చిత్రాలు ఒకవేళ ప్రింట్ మేకింగ్ చేయమని ఇస్తే చేసేవారా? అటువంటిది ఎదురుపడలేదు నాకు. అటువంటి సిచ్యువేషన్ ఎదురుపడలేదు. చాలామంది ప్రింట్ మేకింగ్ చిత్రకారులకు నాకు తక్కువనే అనుకుంటా. నాకు అటువంటి పరిస్థితి ఇట్లా ఏసీమని కానీ అడగడం కానీ నాకు అటువంటి దోహదపడలేదు. నా వరకు నేను స్కూల్ అయిన తర్వాత చక్కగా చక్కగా 4 గంటలకు స్కూల్ అయిపోతే 4:30 వరకు ఇక్కడ ఉండేవాడిని. అంటే ప్రింట్ మేకింగ్ ద్వారా ఎన్ని చిత్రాలు తీయచ్చు? ఒక చిత్రాన్ని ఎన్ని కాపీలుగా మార్చవచ్చు? కాపీలు అనేది కాదని, కాపీలు అన్నారు కానీ వీటిని అన్ని ఒరిజినల్సే. కానీ దాన్ని మా తరుగుదలను బట్టి ఈ యొక్క జింక్ సీట్ ఏదైతే తరుగుదల ఉంటుందో దాన్ని బట్టి ఒక 10 నుంచి 20 దాకా తీసేవాళ్ళం. కానీ అవి తీయడం అంటే చాలా కష్టం. అవి ఎక్కువ అన్నీ ఒకేలాగా తీసుకురావడము చాలా కష్టం. వాతావరణ రీత్యా ఉంటుంది. తర్వాత ఒకసారి చలికాలం ఉంటుంది, ఒకసారి ఎండాకాలం ఉంటుంది. కలర్స్ మనం రోలర్స్ చేసే దానిపై నుంచి ఎగ్జాక్ట్గా కలర్ తీసుకోదు. ఒక వేడిగా ఉన్నప్పుడు ప్రింట్ వేరే ఉంటుంది, చల్లగా ఉన్నప్పుడు ప్రింట్ కలర్స్ తీసుకోవడం వేరే ఉంటుంది అన్నమాట. రోలర్ నుంచి ప్లేట్ మీద ట్రాన్స్ఫర్ కావడము. కాబట్టి కొద్దిగా కష్టం. కాబట్టి ఎక్కువ 10 ప్రింట్స్ వరకు మ్యాక్సిమం తీసుకోవాలి. మంచిగా ఉన్నాయి 20 దాకా తీసుకునేవాళ్ళు ఏదో ప్లేట్. ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగింది, రకరకాల చిత్రాలు కాపీలు చేయడం, ఒరిజినల్ మించి చేయడం, వచ్చిన తర్వాత అయితే ఇంకా ఉన్నది. రకరకాల ప్రయోగాలు చేయగలిగే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ప్రింట్ మేకింగ్లో ఆ పరిస్థితి ఉండదు. ప్రింట్ మేకింగ్లో కూడా అంటే ఒరిజినల్ చిత్రాన్ని
చూపించగలిగే ప్రయత్నమే ఎక్కువ జరుగుతుంది. ఆ, అయితే ఇక అందుకే వాటికి ఒరిజినల్స్ కింద గుర్తిస్తున్నారు. ఒరిజినల్స్ కింద గుర్తించి ఏదైతే అన్నీ ఈక్వల్గా ఉన్నాయో అవన్నీ ఒరిజినల్. దాని కింద 1/2 10 ప్రింట్స్ ఉన్నాయనుకో, 10 లోపల 1/10 1/11 2/10 అట్లా ఎడిషన్ వేసేస్తాం. అన్నీ ఒరిజినల్స్. తర్వాత దీనిలో ఉన్న సులువు ఏంటంటే వేరే ఒకే చిత్రాన్ని వేరు కాంపిటీషన్లకు పంపించేవాళ్ళం. ఢిల్లీ కానీ బెంగళూరు కానీ తర్వాత కలకత్తా కానీ అట్లా. ఈ యొక్క దీని సులువుతరమైన ఉన్నది గ్రాఫిక్లో కూడా. వేరు ఒకే చిత్రాన్ని వేరు ప్రాంతాలకు పోటీలకు పంపించేది, ప్రైజులు వచ్చేది, ఎంజాయ్ చేసేది. అట్లా మంచి కాలం, మంచి. ఆ కాలంలో ఇంత లేదు, అప్పుడు చాలా ఎంజాయ్గా ఉన్నాం మేము. చాలా క్యాంపులు కానీ ఎన్నో క్యాంపులు కానీ ఇది హైదరాబాద్ యూనివర్సిటీ నిర్వహించేది, లలిత కళా అకాడమీ నిర్వహించేది క్యాంపులు, రీజనల్ సెంటర్ చెన్నై నిర్వహించేది, లలిత కళా అకాడమీ ఢిల్లీ నిర్వహించేది. అప్పుడు చాలా బిజీగా ఉన్నాం మేము. అంటే జనరల్గా చిత్రకారులకు గ్రూప్ షోలు, 1 మెన్ షోలు ఎక్కువగా పాపులర్ కావడానికి అవకాశాన్ని ఇస్తుంటారు. మీరు గ్రూప్ షోలలో ఎక్కువ ఆసక్తి చూపేవారా, 1 మెన్ షోలలో? అవకాశాన్ని బట్టి ఉంటుంది. అదే అవకాశాలు 1 మెన్ షోలకు తక్కువ ఉంటాయి. అవకాశం అంటే మనం దానికి 1 మెన్ షోకు మనం చేయాలంటే దానికి తగ్గట్టు ప్రణాళిక రూపొందించుకోవాలి. ఒక్కరమే కదా, అదే ఒకే గ్యాలరీ దాన్ని చేయడము, తర్వాత ఒక్కరమే దాని మీద శ్రద్ధ పట్టి అన్ని వర్కులు మనమే తీసుకుపోవడము, మనం తీసుకురావడము, తర్వాత తీసుకురావడం 1 మ్యాన్ షోకు పేరు ఎక్కువ వస్తుంది. మనదే శ్రద్ధగా మన మీద కాంపిటీషన్ మొత్తం ఫోకస్ అందరిది ఉంటుంది కాబట్టి 1 మ్యాన్ షోకు మన టాలెంట్ ఎక్కువ ఉంటుంది, బయటపడుతుంది. గ్రూప్ షోలో కూడా మనం ఒక 50 మందిలో కూడా కానీ 20 మందిలో కానీ 3-4 మందిలో కానీ అది డివైడ్ అవుతుంది టాలెంట్. అవును, అందరి గ్రూప్కు వస్తుంది. కానీ 1 మ్యాన్ షో చేయడం చాలా ఉత్తమం, నా దానిలో కూడా ఉత్తమమైన మార్గం. మీరు ఎక్కడెక్కడ 1 మ్యాన్ షోలు చేశారు? నేను ఫస్ట్ లలిత కళా అకాడమీ హైదరాబాద్, మన రీజనల్ సెంటర్ మన దగ్గర హైదరాబాద్లో కూడా ఉండే లలిత కళా అకాడమీ, ఏది రవీంద్ర భారతి, అక్కడ పైన లలిత కళా అకాడమీ అని ఉండే, అక్కడ చేసిన. తర్వాత బెంగళూరులో చేసిన. వీళ్ళు అలియన్స్ ఫ్రాన్సిస్, తర్వాత మ్యాక్సిమిలర్ భవన్, వాళ్ళు ఎక్కువ నాకు ప్రోత్సాహం ఇచ్చారు. నన్ను నిలబెట్టిందంటే మ్యాక్సిమిలర్ భవన్ మొట్టమొదలు. అనంతయ్య గారు, మీరు కాపురాజయ్య, పిటి రెడ్డి, లక్ష్మగౌడ్ లాంటి పాత తరం వాళ్ళతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది మీకు. ప్రస్తుతం ఉన్న నేటి తరం యువతరంతో కలిసి పనిచేస్తున్న అనుభవాలు ఉన్నాయి. దానికి దీనికి తేడా ఏం గమనించారు మీరు? అప్పటి తరానికి ఉండే కమిట్మెంట్ ఇప్పటి తరానికి ఉందా లేదా? అప్పటి తరం ఏంటంటే ఇప్పుడు పిటి రెడ్డి కానీ రాజయ్య గారు కానీ పిఆర్ రాజు, వీళ్ళు ఓల్డ్ వాళ్ళు. అయితే వాళ్ళు క్యాంపులు అయ్యేది, ఒక్కొక్కటి క్యాంపు, ఒకటి విశాఖపట్నంలో కానీ, ఒకటి ఏ ప్రాంతం అయితే ఆ ప్రాంతానికి అయ్యేది. ఆ ప్రాంతం వెళ్ళి ఆ పరిస్థితి లోపల అప్పుడు వారం రోజులు ఉండేది క్యాంప్ అనేది. అప్పుడు మంచిగా అందరం కూర్చొని మాట్లాడడం, ఒకరికొకరు మాట్లాడడం అటువంటిది ఉండే. సాహిత్యం ఎక్కువ ఉండే. ఈ తర్వాత ఈ తరంలో కూడా ఏంటంటే ఎవరికి వాళ్ళే పెయింటింగ్ వాళ్ళు ఇమేజ్ ఏదైతే ఉందో వాళ్ళ స్కిల్ రోలర్స్ వేయడం కానీ, తర్వాత ఒక్కొక్క టెక్నిక్ చేయడం కానీ, ఒకరిది వాళ్ళు ఒక సిగ్నేచర్ టెక్నిక్ అని ఉంటుంది లోపల, వాళ్ళ క్రియేటివ్, అది వాళ్ళు స్వతహాగా చేయడము, అటువంటిది ఈ తరం నడుస్తుంది. కానీ అప్పుడంతగా కలుపుకోలుతనం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్టున్నది. ఎందుకంటే మోడర్న్ టెక్నాలజీ, దాన్ని కూడా మనం తప్పుపడలేదు. ఎవరికి వారే మొనార్కులు అనుకుంటున్నారు. మొనార్కుగా అనుకోరు, మళ్ళీ గౌరవం ఇస్తారు, అందరికీ గౌరవం ఇస్తారు. అదేం లేదు. మొనార్కులు అనేటువంటిది అది నేనైతే గమనించలేవని నా ముందల. ఎవరికి వాళ్ళే వేసుకోవడము, ఎంజాయ్ చేయడము అటువంటిది ఉంటుంది. అప్పటిలాగా కమ్యూనికేషన్ అంత లేదు. ఎవరిది వాళ్ళకి వేసుకోవడం, నమస్తే అంటే నమస్తే, గౌరవం ఇసుకోవడం, అదంతా ఉన్నది. ట్రెడిషనల్ ఇప్పటికీ ఉన్నది. అది దానికి ఏమి తక్కువ ఏమి లేదు. అంటే ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ రాకముందు మాటలే ప్రధానం, పలకరింపులే ప్రధానం. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఆ పలకరింపులు పోయినాయి, సీరియస్నెస్ పోయింది, అప్పటికి ఉండే కలుపుగోలుతనం కూడా పోయింది. అది కూడా ఈ చిత్రరంగానికి వచ్చింది అనొచ్చు. వచ్చింది. ఎవరిది వాళ్ళే వచ్చిన తర్వాత వాళ్ళ వర్క్ దగ్గరికి పోయి వాళ్ళ వర్కే చేసుకుంటూ ఉంటారు.
వేరే వాళ్ళను వాళ్ళు ఎట్లా చేస్తున్నాడని గమనిస్తారు, వీళ్ళని వాళ్ళు కరిగారు. మొత్తం మీద ఆయన దానిలో కూడా దూరంలో కూడా ఆయన దానిలో కూడా దానిలో పూర్తిగా నిమగ్నమై వర్క్ చేసుకుంటున్నారు. వన్ మ్యాన్ షోలు నిర్వహించేటప్పుడు మీకు ఏదైనా ప్రత్యేక అనుభవాలు ఉన్నాయా? చిత్రాల పట్ల వివిధ సందర్శకులు కానీ ప్రముఖులు కానీ ప్రశంసించిన సందర్భాలు ఉంటాయి, పట్టించుకోని సందర్భాలు ఉంటాయి, ఎక్కువగా అమ్ముడు పోయిన సందర్భాలు ఉంటాయి, అమ్ముడు పోని కూడా ఉంటాయి. ఒకప్పుడు 2010 వరకు 1992 నుంచి నేను ఎగ్జిబిషన్ చేస్తూ ఉన్న జాంగీర్లో గ్రూప్ షోలు చేసిన, తర్వాత మా వన్ మ్యాన్ షోలు చేసిన. అప్పుడు చాలా అమ్ముడు పోయేది. ఆ తరంలో కూడా మరి ఎట్లా బయస్ వచ్చేది, ఆటోమేటిక్గా ఇది కావాలని తీసుకుపోయేది. ఎంత అంటే దాన్ని బార్గెనింగ్ లేదు, ఏం లేదు, వాళ్ళు తీసుకొని సంతోషంగా పోయేవాళ్ళు. అప్పుడు ఈ టైంలో కూడా అంత కొద్దిగా తక్కువైంది అది. అంటే సేల్స్ అంతా అయితలేవు అప్పట్లో, నా అనుభవంలో కూడా చెప్తున్నాను. కారణాలు ఏంటని భావిస్తాను? కారణాలు అంటే ఇప్పుడు గ్యాలరీస్ వచ్చినాయి. ఆ గ్యాలరీ తీసుకోవడం వాళ్ళకు ఏంటంటే ఈ పెద్ద ఆర్టిస్టా, చిన్న ఆర్టిస్టా, సీరియస్నెస్ ఆర్టిస్టా అన్నటువంటిది వాళ్ళకు ఉంటుంది. అంటే ఈరోజు స్టార్ట్ చేసి రేపు స్టాప్ చేసి అటువంటి వాళ్ళు ఒక పీరియడ్లో కూడా అద్భుతంగా చేస్తారు, తర్వాత మళ్ళీ 10 రోజులలో గాయమైపోతారు అనమాట. అటువంటి వాళ్ళ గురించి గ్యాలరీ నుంచి సలహా తీసుకుంటారు. ఈ ఆర్టిస్ట్ ఎట్లా ఉన్నాడు, సీరియస్నెస్ ఉందా లేదా అన్నటువంటివి చూసి ఆ గ్యాలరీ త్రూ వర్క్ తీసుకుంటున్నారు. కొంతమంది నేను చూస్తున్నా కదా, నేను చేసిన అప్పుడు ఏదైతే గ్రూప్ షోలో కానీ దానిలో కొంతమంది వర్క్ సేల్ అవుతున్నాయి, నావి కూడా అవుతున్నాయి, అట్లేం లేదు. అప్పుడంతా అయితలేవు. అప్పుడు 10-15 వరకు అయ్యేది. సంతోషంగా డబ్బు తెచ్చేవాళ్ళం హైదరాబాద్కి. అప్పుడు వన్ మ్యాన్ షో అయిందంటే మీకు వన్ మ్యాన్ షో లక్కీయెస్ట్ పర్సన్ లాగా భావించారు అప్పుడు. వన్ మ్యాన్ షోలలో అయ్యేది, గ్రూప్ షోలలో అయ్యేది. అప్పుడు వేరే గ్రూప్ షోలలో ప్రత్యేక అనుభవాలు ఏమైనా ఉన్నాయి? గ్రూప్ షోలలో ఏం పెద్ద ప్రత్యేక అనుభవం అంటే ఎవరి వర్క్కు వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చుకుంటారు. వాళ్ళకి కొద్దిగా నా వరకు మంచిగా అనిపించాలి అని ఎదురుగా ఎక్స్పోజ్ చేసుకోవడం ప్రయత్నం చేస్తారు కొంతమంది మామూలుగా ఉంటారు. ఇంకా వన్ మ్యాన్ షోలు అయితే చెప్పవసరం లేదు, ఇండివిజువల్గా మనం ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు, వర్క్ ఎక్స్పోజ్ చేసుకోవచ్చు. మీరు అనేక అవార్డులు పొందారు. ఆ అవార్డులలో మీకు ప్రత్యేకత అనిపించింది ఏంటి, లేదా మంచి అనుభూతినిచ్చిన అవార్డు ఏంటి? 1994 అనుకుంటా, మన సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ అని ఉంది. అయితే అందులో కూడా నాకు ఓ పెయింటింగ్కు అవార్డు వచ్చింది. అవార్డు వచ్చినప్పుడు నేను ఎక్కడ తెలియని ప్లేస్లో కూడా నాకు రావడము అంటే నాకు అంటే మా చిత్రం బాగుంది, ఇంకా ముందు మేము అట్లనే సౌత్ సెంట్రల్ జోన్ నాగ్పూర్లో సౌత్ సెంట్రల్ జోన్ అని ఉంది. అక్కడ ఒక అవార్డు 94లో వచ్చింది. అంటే ఎక్కువ స్ఫూర్తిని ఇచ్చింది ఆ వర్క్. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులు ఎన్నో పొందారు మీరు. అయితే జాతీయ స్థాయిలో నేను అవార్డు పొందలేదు నిజాయితీగా. నాదేంటంటే ఒక స్థాయి వరకు నేను స్టేట్ లెవెల్లో, తర్వాత నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడము, తర్వాత 2-3 సార్లు చేయడము అటువంటిది అయింది. తర్వాత ఇక్కడ అవార్డు లోకల్లో కానీ మన దీనిలో కూడా స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్ అంటే లలిత కళా అకాడమీ ఢిల్లీ, వేరే స్థాయి రాష్ట్ర స్థాయి నేషనల్ లెవెల్లో అవుతుంటాయి. దానిలో అవార్డ్స్ వచ్చినాయి. జైపూర్ కానీ, తర్వాత బాంబేలో వచ్చినాయి, తర్వాత బాంబే ఆర్ట్ సొసైటీ అవార్డు వచ్చింది. తర్వాత బాంబే ఆర్ట్ సొసైటీ అవార్డు హైయెస్ట్ అనమాట, అక్కడ బాగా ప్రసిద్ధి చెందింది అనమాట. తర్వాత ఇక్కడ వేరే మన హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ కానీ, ఇతర మన స్టేట్ లెవెల్ తెలుగు యూనివర్సిటీ కానీ, లలిత కళా అకాడమీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆ టైంలో కూడా అవార్డు రావడము అట్లా వచ్చినాయి. ఎంజాయ్ చేసినాం, మంచి గుర్తింపు పొందినాము. అంటే ప్రస్తుత తరానికి మీరు ఇచ్చే సలహా ఏంటి? గ్రాఫిక్ దీనిలో కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే సేల్స్ అన్నీ పడిపోయినాయి. దీనిలో కూడా ఏమిటంటే ఒకే చిత్రము 10 రకాలుగా చేస్తున్నాడు, ఈయన జిరాక్స్ లాగా చేస్తున్నాడు అన్నటువంటి నేను కాదు, వేరే సమాజంలో కూడా చూసి చిత్రకళ ఈ గ్రాఫిక్ ఏదైతే ఉన్నదో వీళ్ళు అమ్ముడు పోవడము, సేల్స్ కావడం తక్కువైనాయి ఇవి గ్రాఫిక్లో కూడా. అయితే పెయింటింగ్లో ఉన్నాయి, పెయింటింగ్లో కూడా కానీ శిల్పంలో కానీ మంచి సేల్స్ ఉన్నాయి. అయితే వాళ్ళ శైలిని పట్టుకొని వర్క్ చేసుకోవాలి. సిన్సియర్గా చేస్తే ఎప్పటికో ఒకటికి ఒకప్పుడు
వాళ్ళు నిరుత్సాహపడకుండా వర్క్ చేసుకుంటే బాగుంటుంది. మంచి ఎప్పుడో ఒకసారి గుర్తింపు వస్తుంది. మీ కుటుంబం వివరాలు. మా కుటుంబం మాది మా ఊరు వికారాబాద్కు దగ్గరే ఉంటుంది. ఏ ఊరు? వికారాబాద్ హైదరాబాద్ డిస్టిక్ ఉండే ఒకప్పుడు. వికారాబాద్ తర్వాత రంగారెడ్డి డిస్టిక్ అయింది. రంగారెడ్డి డిస్టిక్ అయిపోతే వికారాబాద్ డిస్టిక్ అయింది. ఇక వికారాబాద్ అనంతగిరి ఏదైతే ఉందో కుండలు దానికి దగ్గరే ఉంటుంది. అందులో కూడా మాది రామాయ కూడా దగ్గర హెల్మెట్. దాంతో అక్కడ మా ఫాదర్ మదర్ ఏమిటంటే చదువు రాదు వాళ్ళకు. మా చెల్లెలకి స్కూల్ చేసినా కానీ ఆమెను కూడా ఎక్కువ కాలం చదివించలేదు. నేను ఒక్కని చదివి మా తమ్ముని కూడా విద్యావంతుని చేసి ఆయనను మొన్ననే 2026 లోపల మార్చి లోపల రిటైర్ అయిన లక్ష్మీనారాయణ అని ఏఈగా ఈ అవకాశం పొంది పోస్ట్ పొంది రిటైర్ అయ్యాడు. మా ఒక్కనే తమ్ముని ఒక చదివించిన. తండ్రి పేరు పాపయ్య, తల్లి పేరు పోచమ్మ. ఇక అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఇక మా ఇంటికి వస్తే ఇక ఎవరు అంటే ఈ ప్రస్తుతం నా కుటుంబంలో కూడా మా కొడుకు కానీ బిడ్డ కానీ ఎవరికి దీని మీద ఆసక్తిని నేను కనబరచలేదు. ఎప్పుడు నేను గ్రాఫిక్ వర్క్షాప్లో చేయడం వల్ల వాళ్ళకు నా యొక్క ప్రభావం వాళ్ళ మీద వాళ్ళలేదు. నేను ఎప్పుడు లేదంటే పెయింటింగ్ చేస్తే ఇంట్లోనే వాళ్ళు వండుకున్న తర్వాతనో సాయంత్రం ఎప్పుడు టైం దొరికినప్పుడు చేసేవాడిని. కాబట్టి వాళ్ళ మీద నా యొక్క పెయింటింగ్ ప్రభావం లేదు. వాళ్ళు ఎంటెక్ చేసుకున్నాడు మా కొడుకు, కంప్యూటర్ చేసుకుంటున్నాడు, ఎంబీఏ చేసింది, హౌస్ వైఫ్గా ఉన్నది. గెజిటెడ్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్లో స్థిరపడ్డారు. అయినా స్వగ్రామంలో వ్యవసాయం వదులుకోలేదు. అవును. వ్యవసాయం పట్ల ప్రకృతి ప్రేమికులుగా మీరు కొనసాగిస్తున్నారా? అవును. లేదా వ్యవసాయమే ప్రధానమని భావిస్తున్నారా? వ్యవసాయం ప్రధానం అంటే దానిలో ఇప్పుడు నిజంగా నిలదొక్కోలేము. నా అనుభవంలో ఇప్పుడు వ్యవసాయదారుడు ఇంతమంది వ్యవసాయదారులు ఎట్లా కష్టపడి చేస్తారో నేను కూడా అప్పుడప్పుడు నేను పొలంలో పోయి ఉంటే మా పని ఆయన నువ్వేం చేయకు సార్ పక్కకు, అంతా నువ్వు ఇది చేయలేవు, కష్టపడలేవు అని పక్కకు తెప్పిస్తాడు. కానీ వ్యవసాయంలో చాలా కష్టం ఉంది, లాభం లేదు. మనము ఎంతైతే మనం ఉత్పత్తి మనం మంచిగా దాన్ని పోషించి వరి ఉన్నదనుకో, మొక్కజొన్న వేసినాం అనుకో, వేసిన తర్వాత దాన్ని అమ్మే దశలో కూడా చాలా కష్టాలు వస్తాయి. దాన్ని మొక్కజొన్నలను తీసుకుపోయి ఇవన్నీ ఏది మిల్లు వారికి తీసుకుపోతే దీంట్లో తేమ శాతం ఎక్కువ ఉంది అంటాడు. మళ్ళీ దాన్ని ఆరబెట్టుకొని తీసుకురామంటాడు. ఈ వ్యాపార ట్రిక్కులన్నీ ఉపయోగిస్తుంటారు. అట్లా వ్యవసాయంలో కూడా చాలా కష్టం ఉంది. అయినా కానీ నేను సరే ఎంజాయ్ చేస్తున్నాం. మనం వ్యవసాయం కూడా అది వన్ ఆఫ్ ది క్రియేటివ్ ఫీల్డ్ అనుకొని చేస్తున్నాను. నేను ఒకసారి ఓ పంట పెట్టడము, ఇంకో పంట పెట్టడము, దానికి ఏ పంట ఏ దానికి ఎటువంటిది ఎరువు ఇవ్వాలి అటువంటిది చూస్తున్నా. ఆ ఫీల్డ్ అది ఎంజాయ్ చేస్తున్నాను. ఇది అనంతయ్య గారి చిత్రకళా జీవితం. వారు చిత్రకారులుగా ఎదిగిన దశలు, పలువురితో ఉన్న అనుబంధం, పాత తరం, కొత్త తరం, నూతన తరం, వర్తమాన తరం, ఇంకా వచ్చే నూతన తరానికి కూడా వాళ్ళు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదైతే ఉన్నా ఇప్పటికి చేస్తున్నా. అయితే ఎగ్జిబిషన్ పోయినప్పుడు నన్ను బొంబై, ఢిల్లీ, తర్వాత ఇక్కడ బెంగళూరు పోతుంటాము. తర్వాత ఇక్కడ కూడా ఎగ్జిబిషన్ చేస్తుంటాము. మిమ్మల్ని చూసి మాకు ఇన్స్పిరేషన్ వస్తుంది సార్. మీరు ఈ ఏజ్లో కూడా మీరు ఎగ్జిబిషన్ చేస్తున్నారు, మాతో పాటు మీరు ఉంటున్నారు, మాతో పాటు కమ్యూనికేషన్ చేస్తున్నారు, మాతో పాటు మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు, మాకు కూడా బాగా స్ఫూర్తిదాయకం అని ఈ తరం జనరేషన్ వాళ్ళు ముందరనే ఫ్రెండ్లీగా ఉంటాం కాబట్టి చెప్తుంటారు. అనంతయ్య గారి జీవితం ఎందరికో ఆదర్శప్రాయం కావాలని కోరుకుంటూ వారు మనకిచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. త్వరలో మరో ప్రముఖునితో మీ ముందుకు రానున్నాం. రియల్ టాక్ విత్ ఏకే.